ఒక వేటాడు వాడి దగ్గరికి వెళ్తుంది. నాకంటే ముందుగా ఇంకొక గద్ద వేగంగా వెళ్తుంది కాబట్టి దానిని వేటాడతావా అని అడిగినప్పుడు ఆ వేటగాడు అంటాడు, సరే నేను వేటాడగలను, కానీ నీ ఒక ఈక ఏదైనా ఇస్తే దానిని వేటాడుతాను అని అంటాడు. అయితే తన యొక్క శరీరంలో నా ఈకలు ఒక ఈక తీసి ఇస్తుంది. అలా ఆ వేటగాడేమో ప్రయత్నిస్తూ ఉంటాడు, ఒక ఈక తర్వాత ఇంకొక ఈక, దానిని ఎలాగైనా పొడిచి దానిని చంపివేయాలని. చివరికి ఏమవుతుందంటే అది అన్ని ఈకలు ఇచ్చేసిద్ది, పాపం అది బోడిగా అయిపోతుంది. అప్పుడు ఆ వేటగాడు చూసి, ఏంటిది ఇంత పనికి రాకుండా ఉంది, దీనిని చంపితే సరిపోదని ఈ గద్దను చంపేస్తాడు. చూడండి, ఒకరిని చూసి మనము మత్సరపడినట్లయితే అది మన శరీరానికే హాని. ఈ క్రిస్మస్ దినాల్లో మరి మనం చూడగలుగుతాం, అందరూ సంతోషంగా ఉన్నాడు, ఒక్క వ్యక్తి సంతోషంగా లేడు. అతని రాజైన హేరోదు. యేసు ప్రభు యొక్క జననం ఆయనకి ఎంతో కలవరం, మత్సరం, ఈర్ష్య కలగజేసింది. మార్కు సువార్త 8:15లో పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి, హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి అని.